गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्य विजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఆత్మీయులారా, జీవితంలో ఆనందము మరియు వెలుగు ఇవి చాలా ప్రాధాన్యమైనటువంటివి. ఈ రెండిటి యొక్క కలయికయే మన యొక్క ఆనంద స్వరూపమైనటువంటి దీపావళి. కాంచి కామకోటి పీఠంలో ఈ యొక్క దీపావళి ఎంతో ఆనందప్రదమైనటువంటిది. కారణం, నూతన పీఠాధిపతులు శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఉత్తరాధికారిగా ఈ సంవత్సరం ఈ యొక్క నూతన దీపావళిని ఆచరిస్తున్నారన్నమాట. కాంచి కామకోటి పీఠం దీపావళికి విశేషం. కాంచి పరమాచార్య స్వాముల వారు విశేషంగా దీపావళి సందర్భంగా ప్రతి ఒక్క భక్తుడు సుఖ ఆనందాల్లో ఉండాలని వారు దీవిస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రేమాస్పదమైనటువంటి ఆశీస్సులతో పాటుగా వారికి నూతన వస్త్రాలు, కాంచీ పీఠంలో వచ్చిన భక్తులకు తైలము, స్నానం చేయడానికి పటాకీలు ఇవన్నీ కూడా అందిస్తారన్నమాట. ఆత్మీయులారా, యతీశ్వరులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తైలంతో అభ్యంగన స్నానం చేస్తారు. దానికి కారణం ఏమిటి అనగా, ఆ రోజు సమస్తమైన జలమంతయు కూడా గంగా స్వరూపమై నిండి ఉంటుందని ఆచార్యుల యొక్క విషయం తెలియజేస్తారన్నమాట మనకు. రెండవది, తైలంలో మహాలక్ష్మి నిండి ఉంటుంది మరియు నూతన వస్త్రధారణ చేస్తారు. భక్తులందరూ కూడా మహాస్వాముల వారు మరియు తదంతే వాసివలైనటువంటి పీఠాధిపతులందరి వద్దకు వెళ్ళి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దీపావళిలో ఆశీస్సులు పొందేటువంటిది ఆచారం. ఈ విధంగా నూతన పీఠాధిపతులు శ్రీ సత్యచంద్రశేఖర సరస్వాముల వారు 71 పీఠాధిపతులుగా వెలసి ఈ యొక్క శుభావహమైనటువంటి దీపావళిని మనందరికి కూడా ఆశీస్సులు అందిస్తారు. ఆత్మీయులారా, దీపావళి ఆవిర్భావానికి కలిగినటువంటి కథలు ఏంటి, ఎన్ని రోజులు మనం జరుపుకుంటాం? ఈ యొక్క దీపావళిని
5 రోజులు జరుపుకుంటారు. దీన్ని మొదటిగా ధనత్రయోదశి అని అంటారు. మనందరికి తెలుసు, కృష్ణపక్ష త్రయోదశి మాస శివరాత్రి. సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆ పరమేశ్వరునికి అభిషేకాలు చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఈశ్వరుని అనుగ్రహం మనకు కలుగుతుంది. దీన్ని ధనత్రయోదశి అని అంటారు. మరునాడు వచ్చేటువంటి నరక చతుర్దశి, ఇది ఒక చిన్న దీపావళి అని కూడా ఉత్తర హిందుస్థాన్లో అంటారనమాట దీన్ని. అనగా ఆ రోజు వేకువజామునే నిద్ర మేల్కొని ఇంట్లో పెద్దల ద్వారా తలకు నూనె పెట్టించుకొని హారతులు ఇచ్చి తదనంతరం భగవంతుని ధ్యానం చేస్తూ అభ్యంగ స్నానమైన తర్వాత నూతన వస్త్రధారణ చేసి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి అందరూ కూడా ఆనంద పరవశులవుతారు. ఇంటి గుమ్మం ముందు ప్రజలందరూ కూడా చక్కగా రంగవల్లులతో మరియు గుమ్మాలన్నింటినీ కూడా అనేక పూలమాలలతో అలంకరిస్తారు. ఈ విధంగా ఆ యొక్క నరక చతుర్దశి ప్రారంభమవుతుంది. తర్వాత అమావాస్య, ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకుంటాం. మరియు ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క అమావాస్య రోజు వైభవంగా కేదారేశ్వర నోములు చేసుకుంటారు. అందరూ సాయంకాలం శివాలయానికి వెళ్ళి కేదారేశ్వర స్వామికి పూజలు చేస్తారనమాట. మర్నాడు వచ్చినటువంటిదే బలిపాడ్యమి, ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. తర్వాత భగిని హస్తభోజనము అని, ఈ విధంగా ఈ యొక్క దీపావళి మనందరినీ కూడా ఆనంద సాగరంలో ముంచి తేలుస్తుందన్నమాట. ఆత్మీయులారా, మనం ఈ నరక చతుర్దశి యొక్క కొద్ది కథాభాగాన్ని మనం తెలుసుకోవడం చాలా ప్రముఖమైనటువంటిది. ఆశ్వేజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అని పిలుస్తారు. నరకాసురుడైన రాక్షసుడు సాధుజనులందరినీ పీడిస్తూ దేవతల లోకంలో మర్త్యలోకాన్ని కూడా సంక్షోభాన్ని కలిగించాడు. కృతయుగంలో ఏం జరిగింది, హిరణ్యాక్షుడు వధించిన తర్వాత ఆ యొక్క భూమిని పైకి తీసుకొస్తాడు. ఎవరు? మహావిష్ణు వరాహస్వామిగా. ఆ భూదేవికి, ఆ యొక్క వరాహస్వామికి కలిగినటువంటి వాడే నరకుడు. భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మించాడు. అతడు లోకంటకుడై అయినా మహావిష్ణువును వధించరాదని ప్రార్థిస్తుంది. అప్పుడు వరాహస్వామి తన తల్లి చేతిలోనే మరణించేట్లుగా వరమిస్తాడు భూదేవికి. ఆ విధంగా మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుకు అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోకంటకుడై చేస్తున్నటువంటి అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు యుద్ధానికి. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశైన సత్యభామ శరఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలికాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ఆ విధంగా శ్రీకృష్ణుని ద్వారా ధర్మం సుప్రతిష్ఠితమైంది. నరకాసుని పీడ వెరగడైన సంతోషంతో ఆ మరునాడు రోజు ప్రజలందరూ కూడా సంబరాలతో శ్రీకృష్ణ పరమాత్మని సత్యభామను ఆ యొక్క ద్వారకా నగరంలో ఎన్నో సంబరాలతో స్వాగతం చేస్తారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలడానికి ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుకను చేస్తారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మనం ఈరోజు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. దీపావళి ఒక వెలుతురు పండుగ. నరకాసుని వధించిన సందర్భంగా చీకటిపై వెలుగు సాధించిన విజయం ఇది. దీన్ని ఘనంగా దేశమంతటా మరియు విదేశాల్లో కూడా దీపావళిని మన భారతీయులందరూ కూడా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. పిల్లలందరికీ ఇష్టమైనటువంటిది బాణసంచా కాల్చడం, కొత్త నూతనమైన వస్త్రాలు ధరించడం ఇందులో ముఖ్యమైన ఆచారాలు. ఆత్మీయులారా, పంచభూతాల్లో చాలా ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను
విజ్ఞాన ధర్మ గరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా 3 రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి: నీలము, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైన సత్వరజ స్తమో గుణాల సమ్మేళనంగా ఆరులు చెబుతూ ఉంటారు. ఈ 3 రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు. అంతేగాక సత్యం, శివం, సుందరమని దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా భారతీయులు గుర్తించారు. అంధతామిశ్రం అనేటువంటిది అది దక్షిణాయనంలో ఉంటుందన్నమాట. ఉత్తరాయణంలో తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతి అని. అంధతామస్రం అనగా అది ఒక నరకం. దక్షిణాయనము పాపకాలను తప్పించుకొని తరించడానికి, ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయటం ఉత్తమోత్తమైన కార్యంగా మనమందరూ భావిస్తాం. ఆశ్వేజ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి, అమావాస్యలు పరమ పవిత్రమైన పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సవాలతో దేశమంతటా ప్రతి గృహమునందును పిల్లలు, పెద్దలు అందరూ కలిసి జరుపుకునే ఈ పండగ రోజులు ఇవి. దివ్వి దివ్వి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ చిన్నపిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సాంప్రదాయకంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మనం చూస్తుంటాము. వెలుగులనిచ్చే దీపావళి అని అర్థం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చి తీపి పదార్థం తింటాం. అటు తర్వాత పూజాగ్రహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తాం. పూజ అనంతరం అందరూ ఉత్సాహంగా బాణసంచా కాల్చడానికి సంసిద్ధులవుతాం. చిచ్చుబొడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకర పువ్వొత్తులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరోపక్క సీమ టమాకాయలు డమా ఢమా ధ్వనులతో మ్రోగుతుంటాయి. పరిసరాలన్నీ ఈ విధంగా బాణసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది. పురాణాలలో ఆ వెలుగులో శబ్దతరంగాల్లో దారిద్ర దుఃఖాలు దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని, అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకు వచ్చే క్రిమి కీటకాల బాణసంచా పొగలకి నశిస్తాయి. అసుర నాశనానికి ధర్మ ప్రతిష్టాపన గుర్తుగా అమావాస్య నాడు జరుపుకున్న దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి ప్రతీకగా వెలుగు విరజమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది. దీపావళి చుట్టూ అనేక కథలున్నాయి. దీపావళి సంబరాలను చేసుకుంటూ ఉంటాం. దీనికి మరొక కథ కూడా ఉంది. త్రేతాయుగంలో సీతామ సమేతంగా వచ్చాడు శ్రీరామచంద్రుడు. రావణ్ణి వధించాడు. ప్రజలందరూ కూడా ఆనందంతో ఆ యొక్క ఆనంద స్వరూపాన్ని గుర్తుగా ఈ పండుగను జరుపుకున్నారని ఉత్తరాది వారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సంబరంగా ఆ తీపి పదార్థాలు పంచుకుంటూ లక్ష్మీ పూజను చేసుకుంటారు. వ్యాపారస్తులందరూ కూడా నూతన ఖాతా పుస్తకాలు కూడా తెరుస్తారు. దీపావళి పండుగ లాంటివే ప్రపంచంలో అందరూ కూడా అన్ని సమాజాల్లో కూడా ఈ దీపావళి పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. జాతి, కులము భేదాలు లేకుండా అందరికి కావాల్సిన జ్ఞానాన్ని అందించేటువంటి ఈ యొక్క దివ్య దీపావళి మనందరికి ఆనందాన్ని ఇచ్చేటువంటి గొప్ప పండుగ. ఆత్మీయులారా, దీపావళి అమావాస్య తరువాత వచ్చేటువంటిదే పరమశ్రేష్టమైనటువంటి కార్తీక మాసం. మనందరికీ ఈ కార్తీక మాసంలో శివుడు, విష్ణువు ఇద్దరిని కూడా మనం ఎంతో భక్తిగా పూజిస్తాం. కార్తీక మాసం విశేషంగా స్నానాలకు, వివిధ వ్రతాలకు చాలా శుభప్రదమైనది. స్కాంద పురాణంలో ఒక శ్లోకం వస్తుంది. నా కార్తీక సమో మాసో నా కృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగం ఏదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రం ఏదీ లేదు. గంగానది వంటి ఇతర నది ఏదీ లేదు. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము లేక నిరాహార వ్రతాలు చేస్తారు. రాత్రుల్లో దేవాలయాలలో లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తాం. స్వయంగా దీపదానాలు చేయలేని వారు కనీసం ఆరిన దీపాలు వెలిగించటం వలన కానీ, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపారాధన ఫలితాన్ని కూడా పొందవచ్చు.
ఆత్మీయులారా, కార్తీక మాసంలో ఉభయ పక్షంలో అనేక వ్రతాలు కూడా ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది కదా. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం మనందరి కూడా దివ్యమైన వెలుగును, జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ విధంగా త్రయోదశి నుండి ప్రారంభమైనటువంటి దీపావళి కార్తీక మాసం అంతయు కూడా దీప పూజలు, విశేషంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి తులసి వివాహం ఎంతో గొప్పది. మాతృమూర్తులందరూ కూడా ఆ బృందావనం దగ్గర చేరి శ్రీకృష్ణ భగవానునికి వివాహం చేయడం ఎంతో ఆనందదాయకం అనిపిస్తుంది. ఈ విధంగా నరక చతుర్దశితో ప్రారంభమైన ఆ యొక్క కృష్ణుని కీర్తి, కృష్ణు యొక్క లీలలు, ఆ యొక్క బృందావనంలో శ్రీకృష్ణ భగవాను వివాహంతో పరిసమాప్తమవుతుంది. కావున ఇంతటి మహత్తరమైనటువంటి ఈ యొక్క ఆనందదాయకమైన దీపావళి సకల లోకమునకు శుభం కలిగించాలని ప్రార్థిద్దాం. సకల లోకమును రక్షించేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిచే స్థాపించబడిన కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, తదంతే వాసివరులు శ్రీ 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 సత్యచంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారు ఇరువురు కూడా ఈ దీపావళి సందర్భంగా తిరుపతిలో శ్రీ పాదుకా మంటపంలో వారు విడిది చేసి ఉన్నారు. కావున మనమందరూ కూడా ఇక్కడి నుండే దీపావళి పండుగను ఆచరిస్తూ అత్యంత శ్రద్ధాభక్తులతో వారి చిత్రపటాలకు మనం భక్తితో దీపారాధన చేస్తూ, ఆ తులసి దగ్గర కూడా దీపారాధన చేసి అందరి కూడా చక్కటి మనుగడను కొనసాగించడానికి జ్ఞానము, విద్య, ఐశ్వర్యం మనకు అనుగ్రహించి ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా పరమశ్రేష్టమైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర, హర హర శంకర, జై జై శంకర, హర హర శంకర, జై జై శంకర.